యా గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్. గుడ్ ఈవినింగ్. ఈ రోజు మనం వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ కి సెపరేట్ మాడ్యూల్స్ ఉంటాయి పైథాన్ లో. అంటే ఇప్పుడు డేక్యూ కానీ హీప్ కానీ ఇట్లాంటి డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి కదా. సో దానికి సెపరేట్ మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క డేటా స్ట్రక్చర్ గురించి మనం ఏ మాడ్యూల్ ఉంది అండ్ దాంట్లో మనకి ఏ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ గా దొరుకుతున్నాయి, రైట్? సో అవి ఒకసారి చూసేద్దాము. నేను మొత్తం అన్ని మెథడ్స్ చెప్పను, అన్ని ఫంక్షన్స్ చెప్పను, కొన్ని చెప్తాను. మీకు మోస్ట్లీ కవర్ అయిపోయేవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను, దేనికి సంబంధించింది ఏంటి అని మీకు కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ కౌంటర్, డీక్యూ, ఇవన్నీ టూ డేటా స్ట్రక్చర్స్. అరే, హీప్ క్యూ, బైసెక్ట్. ఓకే, ఈ ఫైవ్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కౌంటర్. సో కౌంటర్ ఏంటి అంటే జస్ట్ ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తుంది అవుట్పుట్ లో. సో అది మనకి ఎక్కడ ఉంటుంది అంటే కౌంటర్ అన్నది అది యాక్చువల్లీ ఒక క్లాస్ అన్నమాట. ఓకే, ఆ క్లాస్ లో ఉన్న ఫంక్షన్స్ ని వాడుకోవాలి. ఓకే, సో అంటే దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ క్లాస్ అన్నది ఒక మాడ్యూల్ లో ఉంది ఫస్ట్. ఓకే, సో ఆ మాడ్యూల్ పేరు కలెక్షన్స్ అన్నమాట. సో ఫ్రమ్ కలెక్షన్స్ ఇంపోర్ట్ స్టార్ అంటే మొత్తం కలెక్షన్స్ అనే మాడ్యూల్ మొత్తం ఇంపోర్ట్ చేసాం. సో ఆ కలెక్షన్స్ మాడ్యూల్లో మనకు ఉండేది కౌంటర్ కాబట్టి సో సి ఈజ్ ఈక్వల్స్ టు కౌంటర్ ఆఫ్. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒక లిస్ట్ తీసుకుంటాను. ఓకే, 1 2 2 3 3 3. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇది ఏం చెప్తుంది అంటే కౌంటర్ అన్న క్లాస్ వాడితే సో మనకి ఏం తెలుస్తుంది అంటే ఎన్నిసార్లు ఒక్కొక్క ఐటమ్ అన్నది రిపీట్ అవుతుంది. ఓకే, సో చూడండి నేను ఇప్పుడు సిఎన్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయబోతున్నా కౌంటర్ కి. కౌంటర్ ఆఫ్ ఎల్, ఎల్ ఇప్పుడు సి అంటే ఏంటో కూడా తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇది రన్ చేస్తున్నాను. ఓకే, రన్ అయింది. ఇప్పుడు సి ప్రింట్ చేస్తే సి అట్లా వచ్చింది, కౌంటర్ వేరియబుల్ కింద వచ్చింది. అది ఒక డిక్షనరీలా ఉంది చూసారా ఫామ్. సరే, కౌంటర్ ఆబ్జెక్ట్ లో వచ్చింది కానీ అది డిక్షనరీలో ఉంది సార్. 1 ఒకసారి వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది, 3 టైమ్స్ వచ్చింది. అంటే ఒక కౌంట్ అన్నది ఇది తీసుకొస్తుంది అనమాట. సో మీకు ఒక ప్లస్ చెప్పాలి అంటే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది, నేను కౌంటర్ ఫంక్షన్ కౌంటర్ క్లాస్ అని చెప్తున్నాను, అందులో మళ్ళీ మెథడ్స్ అని చెప్తున్నాను. ఇక్కడ రాసుకొచ్చావు మొత్తం బాగానే ఉంది, కానీ నేను అన్ని అట్లా మళ్ళీ అట్లా గుర్తుపెట్టుకుంటానంటే ఫస్ట్ థింగ్ ఇది డిక్షనరీలా ఉంది కాబట్టి మోస్ట్లీ డిక్షనరీకి ఉన్నాయే ఉంటాయి ఫంక్షన్స్. కీస్, వాల్యూస్, అప్డేట్, పాప్ ఇవన్నీ మీకు డిక్షనరీలో చూసినవి కదా, కాదని చెప్పండి. ఐటమ్స్, క్లియర్, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ సేమ్, ఇంకా మళ్ళీ నేను మాట్లాడను, కొన్ని కొత్తవి మాట్లాడతాను. ఈ అయితే ఒకటి ఒకటి మాట్లాడతాను జస్ట్ మీకు చూపించడానికి. సో సి డాట్ గెట్ కీసా, కీస్. సో డిక్ట్ కీస్ ఇదే ఆబ్జెక్ట్ వచ్చిందని నేను మీకు గుర్తుండే ఉంటుంది. ఒకసారి డిక్షనరీ ఒకవేళ క్రియేట్ చేసి ఉంటే మీరు ఒకసారి రన్ చేయండి, డాట్ కీస్ అని ఇది వస్తుంది. ఐటమ్స్ అంటే మొత్తం వస్తుంది, గుర్తుంది కదా, మొత్తం సేమ్. సో అవి ఇవన్నీ ఫంక్షన్స్. మీరు ఒక్కటి చూసుకోవాల్సింది మోస్ట్ కామన్. సో మోస్ట్ కామన్ ఏంటి అంటే చూడండి మీకు అర్థమవుతుంది. అంటే ఏది ఎక్కువగా వస్తే ఏది ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతే అది ఇస్తుంది అన్నమాట. ఫస్ట్ మోస్ట్ కామన్ లోపల నువ్వు ఎన్ని మోస్ట్ కామన్ తీసుకోవాలి అంటే టాప్ మోస్ట్ కామన్ తీసుకోవాలా, టాప్ 2 మోస్ట్ కామన్ తీసుకోవాలా, అట్లా. నేను ఇప్పుడు టాప్ 1 మోస్ట్ కామన్ తీసుకుంటున్నాను అనుకో. సో ఎక్కువ ఏది వస్తుంది, 3 కదా, ఎక్కువ రెపిటేటివ్ 3 కదా, టాప్ ఫస్ట్ ర్యాంక్ దీనికి. టాప్ 2 చెప్పాను అనుకో, 2 ఏమున్నాయి, ఫస్ట్ 3 3 సార్లు వచ్చింది కాబట్టి అది ఫస్ట్ ప్లేస్, 2 టైమ్స్ వచ్చింది కాబట్టి అది సెకండ్ ప్లేస్. సో 2 వస్తాయి అనమాట, టపుల్స్ కింద వస్తాయి. సో 3 అన్నది ఎన్ని టైమ్స్ వచ్చింది, 2 అన్నది ఎన్ని టైమ్స్ వచ్చింది, అట్లా. ఓకే, సో ఇది మోస్ట్ కామన్ గురించి చెప్పాలి అంటే. నెక్స్ట్ వచ్చేసి పాప్ ఐటమ్. సో సి ప్రింట్ చేస్తే 1 అన్న ఎలిమెంట్ ఎగిరిపోయింది. పాప్ ఐటమ్ అంటే ఏమవుతుందో చూస్తారా. పాప్ ఐటమ్ నో ఆర్గ్యుమెంట్స్, పాప్ ఐటమ్. ఓకే, డిక్షనరీకి వచ్చేసరికి మీకు గుర్తుంటే నేను చెప్పాను పాప్ వేరు, ఇక్కడ పాప్ ఐటమ్ వేరు. పాప్ ఐటమ్ అంటే మీరు ఏం ఆర్గ్యుమెంట్ ఇవ్వక్కర్లేదు, పాప్ అంటే ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి అని చెప్పాను మీకు డిక్షనరీ క్లాస్ గురించి. డిక్షనరీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక క్లాస్ లో. ఓకే, సో ఇక్కడ పాప్ ఐటమ్ లో ఐటమ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వక్కర్లేదు, లాస్ట్ రిమూవ్ అయిపోతుంది. పాప్ ఇందాక నేను రన్ చేసినప్పుడు ఏది రిమూవ్ అయింది, ఫస్ట్ రిమూవ్ అయింది, దానికి ఆర్గ్యుమెంట్ సారీ నేను ఇచ్చాను కాబట్టి 1. ఓకే, పాప్ కి ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి, పాప్ ఐటమ్ కి అక్కర్లేదు. ఇప్పుడు సి చూస్తే మీకు జస్ట్ 2 ఉంటుంది అందులో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం చూడాల్సింది డీక్యూ. సో డీక్యూ అంటే ఏంటి అంటే జస్ట్ సింప్లీ చెప్పాలి అంటే ఇప్పుడు మీకు స్టాక్ గుర్తుందా. స్టాక్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేయలేదు కానీ కొత్తగా ఎవరైనా వింటున్నారంటే స్టాక్ అంటే జస్ట్ మీరు ప్లేట్స్ పెడుతున్నారు అనుకోండి. ఓకే, ఒక ప్లేట్ పైన ఒక ప్లేట్ పైన ఒక ప్లేట్ పెడతారు కదా. సో అది స్టాకింగ్ అనమాట, పైన పెట్టడం. ఇప్పుడు పెట్టడం ఎట్లా పెడుతున్నారు, ఒక దాని మీద ఒకటి పెడుతున్నారు. తీయడం ఎలా తీస్తారు, ఏదైతే పెట్టారో లాస్ట్ లో పెట్టారో ఆ ప్లేటే తీయాలి కదా, కిందది లాగలేరు కదా. సో దాని అర్థం ఏంటంటే స్టాక్స్ లో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, స్టాక్. ఓకే, అదే మనకి క్యూ అంటే ఏంటో తెలుసా. మీరు టికెట్ కౌంటర్లోకి వెళ్తే క్యూలోకి, ఏటీఎం కార్డ్ దగ్గరికి వెళ్ళినా క్యూలోకి మీరు ఎట్లా తెచ్చుకుంటారు, ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు బయటకు వస్తారు ఫస్ట్. కానీ ప్లేట్స్ లో ఎట్లా ఉంది, లాస్ట్ ఎక్కిన ప్లేట్ లాస్ట్ ఫస్ట్ తీస్తావు. రెండింటికి డిఫరెన్స్ అర్థమవుతుందా. సో ఈ డీక్యూ ఏంటి అంటే ఇది ఎట్లయినా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు లిస్ట్ అనుకుందాం 1 2 3 4 5. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. సో ఈ లిస్ట్ లో
నేను ఒక ఎలిమెంట్ ని పాప్ చేస్తున్నా, లిస్ట్ డాట్ పాప్ ఆఫ్ అంటే ఏమి నెంబరింగ్ రాయలే, జస్ట్ డాట్ పాప్ ఆఫ్ అని రాస్తే ఇది లెగుస్తుంది. అవునా? ఎందుకు? లిస్ట్ లో లాస్ట్ ఎలిమెంట్ లెగుస్తుంది. కాకపోతే ఈ డీక్యూ ఎట్లా అంటే, ఇప్పుడు ఏమన్నా ఇన్సర్ట్ చేశాను అనుకో, నేను ఏ ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చేయొచ్చు, కానీ జస్ట్ ఇన్సర్ట్ కొడితే ఏమవుతుంది, ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే డీక్యూకి ఉన్న డిఫరెన్స్ లిస్ట్ తో కంపేర్ చేస్తే చెప్తున్నాను. సో లిస్ట్ తోనే కాదు, మనం ఇప్పుడు స్టాక్ తో కంపేర్ చేసిన, క్యూ తో కంపేర్ చేసిన. స్టాక్ అంటే ఏం చెప్పాను, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. అంటే లాస్ట్ ఇన్ అంటే ఇక్కడ ఎంటర్ చేశాను అనుకోండి, లాస్ట్ రైట్ సైడ్ ఎంటర్ చేశాను అనుకోండి, వాల్యూ ఒక ఇన్సర్ట్ చేశాను అనుకోండి, సో డిలీట్ చేస్తున్నప్పుడు అదే బయటకు వస్తుంది. క్యూ అంటే ఏం చెప్పాను, ఫస్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తాను కదా, 1 2 ఎక్కడికి, 3 ఎక్కడికి, 4 ఎక్కడికి, 5 ఎక్కడికి. ఫస్ట్ ఎవరు వెళ్ళారు, 1 లోపలికి వెళ్ళాడు. సో బయటకి ఎవరు వస్తారు, ఫస్ట్ పాప్ పడితే 1 బయటకు వస్తాడు కదా. కాకపోతే ఈ డీక్యూ కొన్న స్పెషాలిటీ ఏంటంటే రెండు పెర్ఫామ్ చేస్తుంది అనమాట. అంటే దానికి నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అంటే ఫస్ట్ ఎక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు, ఎక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే ఇన్సర్షన్ పెట్టడం అన్నది ప్లేట్ పైన పెట్టచ్చు, కిందైనా పెట్టచ్చు. తీయడం అన్నది ప్లేట్ కింద నుంచి అయినా తీయచ్చు, పై నుంచి అయినా తీయచ్చు. అట్లనే నువ్వు టికెట్ క్యూలోకి వెళ్ళాక నువ్వు ఫస్ట్ అయినా ఎల్లు నుంచోవచ్చు, లాస్ట్ అయినా ఎల్లు నుంచోవచ్చు. అట్లా డీక్యూ గురించి చెప్తున్నాను నేను. అంటే డీక్యూ హ్యావ్ బోత్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ స్టాక్ అండ్ మన క్యూ. ఓకే, సో ఇప్పుడు దీనికి ఉన్న ఫంక్షన్స్ గురించి మాట్లాడాలి అంటే జస్ట్ అపెండ్. నేను చెప్పాను కదా, ఎదరైనా ఉండొచ్చు, వెనకాలైనా ఎక్కచ్చు నువ్వు. సో రెగ్యులర్ది ఏంటి అంటే అపెండ్. అపెండ్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ డీక్యూకి నేను ఒకటి అపెండ్ చేశాను అనుకోండి, అది లాస్ట్కి వచ్చి అపెండ్ అవుతుంది. రెగ్యులర్ లిస్ట్ గుర్తుందా, లిస్ట్ లో అపెండ్ కొడితే ఏమవుతుంది, లాస్ట్కి వచ్చి అపెండ్ అవుతుంది. అపెండ్ లెఫ్ట్ అంటే ఏమవుతుంది అంటే, దీనికి ఉన్న స్పెషాలిటీ ఫంక్షన్ చెప్తున్నా. అపెండ్ లెఫ్ట్ అయితే ఇక్కడికి వచ్చి అపెండ్ అవుతుంది వాల్యూ. ఓకే, కౌంట్ జస్ట్ సింపుల్ కౌంట్. ఎక్స్టెండ్ అంటే మీకు ఏం చెప్పాను, 2 లిస్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఒక లిస్ట్ ని ఇంకో లిస్ట్ ఎక్స్టెండ్ చేయడానికి ఎక్స్టెండ్ వాడతారు. ఆ లిస్ట్ ని ఇప్పుడు ఇదొక లిస్ట్, ఇంకొక లిస్ట్ ఉంది, ఇట్లా ఉందనుకో. సో ఈ లిస్ట్ 1 ని లిస్ట్ 2 కి అపెండ్ చేస్తే, సారీ, లిస్ట్ 2 ని లిస్ట్ 1 కి అపెండ్ చేస్తే ఈ లిస్ట్ ఇక్కడికి వచ్చి వాళ్తుంది. అవునా, 1 2 ఇట్లా వస్తుంది. అది లిస్ట్ ఎక్స్టెండ్. అపెండ్ అంటున్నాను, ఎక్స్టెండ్. సో అదే లిస్ట్ ఎక్స్టెండ్ లెఫ్ట్ పెట్టామంటే ఇది వచ్చి ఫ్రంట్కి వస్తాయి అనమాట, ఇక్కడికి వస్తాయి. అర్థమైందా? సో అది ఎక్స్టెండ్ కి ఎక్స్టెండ్ లెఫ్ట్ కి థింగ్. మిగతా అన్ని సేమ్, ఇండెక్స్ ఇవన్నీ మీరు లిస్ట్ లో ఏదైతే చూసారో అదే ఉంటుంది అనమాట. ఇన్సర్ట్ అన్న, పాప్ అన్న. ఓకే, పాప్ లెఫ్ట్ కూడా ఉంది ఇక్కడ. మీరు జస్ట్ పాప్ అంటే లిస్ట్ లో ఏమైతుంది, లాస్ట్ ఎలిమెంట్ ఎగిరిపోతుంది, గుర్తుందా? జస్ట్ ఏం ఎలిమెంట్ ఇవ్వకుండా పాప్ ఇస్తే. అదే మీరు పాప్ లెఫ్ట్ అంటే ఈ ఎలిమెంట్ ఎగురుతుంది అనమాట, ఫస్ట్ తెలుస్తుంది. సో డీక్యూకి ఉన్న స్పెషల్ క్యాపబిలిటీ అది. ఒకసారి మనం కొన్ని ఇక్కడ చూసేసి మనం ఫ్రంట్ కి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి డీక్యూ ఇంపోర్ట్. ఓకే, డీక్యూ అన్నది ఆల్రెడీ కలెక్షన్స్ మాడ్యూల్లో ఉంది కాబట్టి మనం జస్ట్ రాసేయచ్చు. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంకా 4 అనుకో. సో నేను వచ్చేసి ఏం చేస్తాను అంటే ఎల్ డాట్ డీక్యూ ఆఫ్ ఎల్. ఓకే, ఒక డీక్యూకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. సో డి డాట్, ఇప్పుడు నేను ఈ డిఎన్ ఆబ్జెక్ట్ ప్రింట్ చేస్తాను. చూడండి, సో ఇది ఒక డీక్యూ ఆబ్జెక్ట్ కింద మారిపోయిందా. సో ఇప్పుడు ఈ డీక్యూ ఆబ్జెక్ట్ ని మనం ఏం చేద్దామంటే, మనం ఇన్సర్ట్స్ కానీ నేను చెప్పాను చూసారా, ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఇన్సర్ట్, ఎక్స్టెండ్ లెఫ్ట్, అపెండ్ లెఫ్ట్. సో అపెండ్ ఆఫ్ 5 అపెండ్ చేస్తే ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఓకే, అదే అపెండ్ లెఫ్ట్ అంటే ఎక్కడికి వస్తుంది చూపిస్తాను చూడండి. డాట్ అపెండ్ లెఫ్ట్ ఆఫ్ 0 అంటే ఇక్కడికి వచ్చింది 0 అన్న వాల్యూ, చూసారా? సో అది అపెండ్ కి అపెండ్ లెఫ్ట్ కి. మిగతా కూడా అంతే, ఇంకా సిమిలర్ మీరు చూసుకోవచ్చు. ఎక్స్టెండ్ లెఫ్ట్, పాప్ లెఫ్ట్ అవన్నీ. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ అరే. సో అరే కూడా ఇందులోనే ఉంటుంది. సో దీనికి మళ్ళీ సెపరేట్ గా ఏమి ఇంపోర్ట్స్ ఏం చేయక్కర్లేదు. సో ఇది ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి అరే డాట్ ఆఫ్. ఫస్ట్ మీరు ఇందులో చెప్పాల్సింది ఏంటి అంటే, అది ఇంటీజరా లేకపోతే ఏంటి అని చెప్పాలన్నమాట. అంటే మీరు ఇవ్వబోయే అరే అన్నది ఎప్పుడు ఇట్స్ నాట్ లైక్ ఏ లిస్ట్ లో మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని పెట్టచ్చు. అంటే ఇప్పుడు లిస్ట్ అన్నది ఇట్లానే ఉండక్కర్లా, ఇది కూడా ఉండొచ్చు కదా. కాకపోతే అరే వచ్చి చెప్పేసరికి మీరు అన్ని సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి కదా. సో ఈ అరే క్రియేట్ చేస్తున్నప్పుడు నువ్వు ఇంటీజర్ టైప్ అరే ఇస్తున్నాను అని చెప్పాలన్నమాట. ఓకే, అప్పుడు దానికి చెప్పడానికి ఐ అన్న వేరియబుల్ ఇక్కడ ఇవ్వాలి. ఐ అన్న ఒక స్ట్రింగ్ లాగా ఇస్తే, సో అది ఓకే, వీడు నాకు ఇంటీజర్ తో ఒక అరే క్రియేట్ చేయబోతున్నాడు. సో ఇది అరే. ఓకే, సో ప్రింట్ ఆఫ్ ఏ.
array డాట్. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక అరేలా క్రియేట్ అయింది. దీనికి ఉన్న ఫంక్షన్స్ సేమ్ మనకి లిస్ట్ కి ఏ ఫంక్షన్స్ అయితే ఉంటాయో మీకు అవే ఉంటాయి. ఒకసారి చూపిస్తాను. మీరు ఈ స్లైసింగ్ అన్నది కూడా అప్లికేబుల్ అనమాట దీనికి. ఒకసారి ఏ ఆఫ్ మీరు ఏమన్నా ఇవ్వచ్చు, ఏ ఆఫ్ 1. ఓకే, 1 లో ఏ ఎలిమెంట్ ఉంది. సో సి లైక్ సేమ్ మన లిస్ట్ ఎట్లా వర్క్ అవుతుందో అట్లా వర్క్ అవుతుంది కదా. సో సేమ్ సిమిలర్ ఉంటుంది, కాకపోతే ఎరేకి లిస్ట్ కి ఉన్న డిఫరెన్స్ చెప్పాను. సో ఫంక్షన్స్ మీకు ఆల్రెడీ ఇక్కడ పెట్టాను. మీరు ఆ ఫంక్షన్స్ ని యూటిలైజ్ చేసుకుని మీరు ఆ ఆపరేషన్స్ చేసుకోండి. ఎక్కువ ఎరే గురించి స్ట్రాంగ్ గా చెప్పాలనుకోవట్లేదు. హీప్ గురించి బైసెక్ట్ గురించి ఎక్కువ మాట్లాడతాను, ఎందుకంటే ఈ కొత్తవి మీకు ఇవన్నీ కొంచెం అండర్స్టాండబుల్ గా ఉన్నాయి, కొంచెం వింతగా ఉండొచ్చు. సో హీప్ క్యూ ఏంటి అంటే, ఈ హీప్ క్యూ అన్నది ప్రయారిటీ క్యూ ఎప్పుడైనా వినుంటే అప్పుడు ఎట్లా ఉంటుందంటే, నువ్వు ఏదన్నా ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసావు అనుకో. సో 10 సపోజ్ 10 5 6 ఇట్లా ఇన్సర్ట్ చేసావు అనుకో. సో ప్రయారిటీ ఎలా అసైన్ అవుతుంది అంటే, దాని యొక్క ఆ థింగ్ ఎట్లా ఉంటుంది అంటే, మినిమం వాల్యూ ఉన్న దానికి హై ప్రయారిటీలా తీసుకుని, సో ఇందులో మినిమం 5 కాబట్టి 5, మిగతా ఇంకా ఆ హీపింగ్ టెక్నిక్ బట్టి ఆర్డర్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇట్లా ఉంటుంది ఇంటర్నల్ గా. నువ్వు క్రియేట్ చేసేది ఈ విధంగా అయినా సరే, ఇది హీప్ ఆబ్జెక్ట్ అన్నది ఇట్లా క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఏమన్నా రిమూవ్ చేయాలి అన్నా ఇది రిమూవ్ అవుతుంది ఫస్ట్. ఓకే, పైన హీప్ లో ఉన్నది ఎప్పుడు టాప్ లో ఉన్న ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది కదా. హీప్ ఎట్లా ఉంటుంది, సాక్ ఎవరైనా ఇసుక ఇట్లా చేశారనుకోండి, ఆర్ రాళ్ళు ఇట్లా చేశారనుకోండి, పైన ఉన్న ఒక రాయి ఉంటుంది కదా, దాన్ని తీయగలుగుతాము హీప్ లోంచి. సో ఇది బయటకు వస్తుంది ఫిఫ్త్ అన్నది. సేమ్ ఇప్పుడు ఇట్లా ఉన్నది, నువ్వు ఫైవ్ ని తీసేసాక ఇది ఎలా మారిపోతుంది అంటే 6, 10. అంటే 6 ఇప్పుడు ప్రయారిటీ ఎక్కువ, మినిమం ఎలిమెంట్. ఆ మిగతా అన్ని ఎలా పడితే అలాగా టెక్నిక్ బట్టి అరేంజ్ అయిపోతాయి. కాకపోతే ఈ మినిమం ఎలిమెంట్ మీద ఫోకస్ పెట్టండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు దాకా మాట్లాడిన అన్ని మనం క్లాసెస్ అనమాట. ఓకే, డిక్యూకి క్లాస్ ఉంది, కౌంటర్ కి క్లాస్ ఉంది. అందుకే మనం ప్రతిదానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. మీరు చూస్తే కౌంటర్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, అట్లానే డిక్యూకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, అట్లానే ఎరేకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. వాటి మీద నేను పర్ఫామ్ చేశాను. కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడిపోయి మెథడ్స్ అనమాట ఈ రెండు. అంటే ఈ హీప్ కానీ హీప్ క్యూ కానీ బైసెక్ట్ కానీ, సో వీటికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు జస్ట్ ఎట్లా అంటే, ఒక ఎంటీ థింగ్ తీసుకుని నేను ఇక్కడ ఉన్న మెథడ్ వాడి చూపిస్తాను, హీప్ పుష్. ఓకే, సో హీప్ హీప్ క్యూ డాట్ హీప్ పుష్. సో హీప్ క్యూ అన్నది నువ్వు ఇంపోర్ట్ చేయాలి ఫస్ట్. ఇది ఇందులో ఉండదు అనమాట. సో నువ్వు అడిషనల్ గా ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ హీప్ క్యూ. ఓకే, సో హీప్ క్యూ ఇంపోర్ట్ చేశాక హీప్ క్యూ డాట్ హీప్ పుష్ ఆఫ్. సో హెచ్ లోకి నువ్వు ఏం పుష్ చేయాలనుకుంటున్నావు, ఫస్ట్ 50 పుష్ చేద్దామా. 50 పుష్ చేసి హెచ్ చూద్దాం ఎట్లుందో. ఓకే, పుష్ చేశాను, ప్రింట్ హెచ్ 50 అనేది ఇక్కడ ఎక్కింది కదా. నెక్స్ట్ వచ్చేసి నేను సేమ్ ఇదే ఏం చేస్తానంటే కింద కింద పెట్టుకుంటా. సో ఇందులోకి నేను పుష్ చేసేబోయే ఆబ్జెక్ట్ 60. సో ఇది ఎక్కడికి వెళ్తుందో చూడండి. కీప్ పుష్ చేశాను, 60 వెళ్ళింది. తర్వాత నేను పుష్ చేయబోయే ఆబ్జెక్ట్ 10. అంటే ఇది ఎక్కడికి వెళ్ళాలి, మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఫస్ట్ లోకి రావాలి, దాని ప్రయారిటీ ప్రకారం. పుష్ చేశాను, వచ్చిందా 10 ఫస్ట్ లోకి. అంటే హీపింగ్ అన్నది ఇంటర్నల్ గా ఇట్లా సార్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట, అంటే దాని టెక్నిక్ బట్టి. ఓకే, సో హీప్స్ లో మనం హీప్ పాప్ అంటే ఒక పర్టికులర్ పాప్ చేస్తే ఏమవుతుంది చూపిస్తాను. సో పాప్ చేస్తే ఏమవుతుంది అంటే, డైరెక్ట్ ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది చూడండి. ఏ హీప్ అన్నది నువ్వు మెన్షన్ చేయాలి కదా, హీప్ పాప్ ఆఫ్ అన్నది. సో హెచ్ అన్న హీప్ నుంచి నేను రిమూవ్ చేయాలి. అంటే ఏం పాప్ అవుట్ అయింది, 10 పాప్ అవుట్ అయింది కదా. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే 10 అన్నది బయటకు వచ్చింది ఆటోమేటిక్ గా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 40 ఎక్కిద్దాం. ఓ మై గాడ్, ఫస్ట్ నుంచి క్రియేట్ చేస్తున్నాను హీప్. ఓకే, సో ఇప్పుడు మనం హీప్ పుష్ ఆఫ్ హెచ్ కామా మనం 10. ఓకే, తర్వాత 70, తర్వాత 30 ఇవన్నీ ఎక్కించేద్దాం. ఇప్పుడు హెచ్ ఎట్లుందో చూద్దాం. ఓకే, ఇట్లుంది. అంటే మీరు చూసిన దాని ప్రకారం 10, 30, 70, 40. అంటే 40 ఇక్కడికి వచ్చింది, 10 ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను 10 ని పాప్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, తర్వాత 30 కాబట్టి 30 ఎదరికి వస్తుంది. ఈ రెండు ఎట్లున్నాయి చూడండి. ఆ తర్వాత 30 ఎదరికి వచ్చినప్పుడు ఈ రెండు ఎట్లున్నాయి, ఆ తర్వాత 40 ఎదరికి ఎలా వస్తుంది 30 రిమూవ్ చేశాక అన్నది చూపిస్తాను. ఈ పాప్ రాయాలి కదా, ఈ పాప్ హెచ్. సో 10 బయటకు వచ్చింది. అప్పుడు ఇది ఎట్లా ఉందో చూడండి, 30, 40, 70 అరేంజ్మెంట్ మారింది చూసారా. 70 అది వెనక్కి వెళ్ళింది, 40 ఎదరికి. ఇప్పుడు మళ్ళీ ఇంకో పాప్ చేశాను, 30 బయటకు వచ్చింది, 40, 70 మళ్ళీ పాప్ చేశాను, 70 40 బయటకు వచ్చింది, 70 మిగిలింది. సో అరేంజ్మెంట్ అన్నది ఆ విధానంగా జరుగుతుంది, మినిమం ఎలిమెంట్ ని ఎదరికి తీసుకొచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్ లార్జెస్ట్ ఎన్ స్మాలెస్ట్. అంటే ఆ హీప్ లో ఎన్, ఇప్పుడు నాకు ఎన్ 2 స్మాలెస్ట్ 3 స్మాలెస్ట్ అట్లా చెప్పొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఎట్లా అంటే 2 లార్జెస్ట్
టాప్ లార్జెస్ట్ చెప్తుంది అనమాట ఇది చెప్పాలి అంటే. అట్లానే టాప్ స్మాలెస్ట్ 2030 అన్నవి టాప్ స్మాలెస్ట్ అని చెప్తుంది అనమాట. సో జస్ట్ మీరు ఒకసారి హీప్ ప్రింట్ చేసుకుని ఏది లార్జెస్ట్ ఏది స్మాలెస్ట్ అని కూడా మీరు కింద చెక్ చేసుకోవచ్చు. హీప్ హెచ్ 2030 50 70లో టాప్ 2 స్మాలెస్ట్ అని చెప్తే 2030 కదా అవే ఇస్తుంది అనమాట. సో అవి నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడాల్సిన బైసెక్ట్ ఫంక్షన్ గురించి. సో అంటే బైసెక్ట్ ఎక్కడ పనిచేస్తుంది అంటే మీకు ఆల్రెడీ ఒక పర్టికులర్ లిస్ట్ అన్నది సార్టెడ్ గా ఉంటే ఓకే మీరు మీరు ఆల్రెడీ మంచిగా ఉన్నారు. సో మీకు ఇంకా మంచి చేయాలి అన్నట్టుగా ఆల్రెడీ సార్టెడ్ లిస్ట్ ఉన్నాక ఆ సార్టెడ్ లిస్ట్ కి వచ్చే ఎలిమెంట్స్ ని కూడా సార్ట్ లో ఉంచాలి కదా. అదే నీ ఫంక్షనాలిటీ నీ యూస్ కేస్ అదే అని. సో అప్పుడు మీకు ఈ పర్టికులర్ బైసెక్ట్ అన్నది హెల్ప్ఫుల్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఈక్వల్స్ టు ఇవన్నీ సార్టెడ్ లో ఉన్నాయి. ఇప్పుడు నీకు నెక్స్ట్ రాబోయే ఎలిమెంట్ ఎక్కడ పెట్టాలి అన్న దాన్ని అడగాలి నువ్వు. సో అది ఏం చెప్పుద్ది అంటే బైసెక్ట్ డాట్ మీరు ఇన్సార్ట్ అన్న ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇన్సార్ట్ అన్న ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇన్సార్ట్ అండర్ స్కోర్ రైట్ అన్న ఒకటే చేస్తాయి, ఇన్సార్ట్ లెఫ్ట్ వేరే చేస్తుంది. అది ఎట్లా చూపిస్తాను చూడండి. సో ఇన్సార్ట్ ఫస్ట్ చూద్దాము, తర్వాత రైట్ లెఫ్ట్ గురించి మాట్లాడతాను. సో ఇన్సార్ట్ ఏంటి అంటే మీరు ఇప్పుడు పర్టికులర్ ఏ అన్న లిస్ట్ లోకి నేను 2 అన్న ఎలిమెంట్ పెట్టాలి. అది ఎక్కడికి వెళ్తుంది అంటే మీరు షార్ట్ పొజిషన్ లో ఎక్కాలి. అది దాని అర్థం. అంటే ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఇన్సర్ట్ జరిగి సార్ట్ అయ్యి ఉండాలి. ఇన్సర్ట్ మళ్ళీ రన్ చేస్తే ఏమవుతుంది అంటే ఇదే సెల్ ని మీకు మళ్ళీ ఇంకొక ఏ 2 ఇన్సర్ట్ అవుతుంది అనమాట. అందుకే నేను ప్రింట్ ఆఫ్ ఏ చూసారా 2 అన్నది కరెక్ట్ గా ఒక కరెక్ట్ ఇండెక్స్ దగ్గర ఎక్కింది వెళ్ళి. ఓకే సో దీన్ని కాకుండా ఇంకొక ఫంక్షన్ ఉంటుంది ఇన్సార్ట్ కాకుండా. సో బైసెక్ట్ డాట్ బైసెక్ట్ ఆఫ్ ఏ కామా 3. సో ఇది ఏం చెప్తుంది అంటే ఇండెక్స్ చెప్తుంది, ఇన్సర్ట్ చేయదు పట్టుకెళ్ళి. ఓకే అంటే ఇప్పుడు నేను 3 అన్న ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయబోతుంటే ఈ లిస్ట్ లోకి ఏ ఇండెక్స్ దగ్గర ఎక్కబోతుంది 3 అన్న ఎలిమెంట్ అంటే ఎక్కడ ఎక్కాలి యాక్చువల్లీ 2 కి 7 కి మధ్యలో ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అవ్వాలి. అంటే 0 1 2 సెకండ్ ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ అవ్వాలి. అదే చెప్తుంది ఇది అవుట్పుట్ లో. సో ఈ బైసెక్ట్ కి ఇన్సర్ట్ కి తేడా ఏంటంటే ఇన్సర్ట్ తీసుకెళ్లి పెట్టేస్తుంది నువ్వు ఇచ్చిన ఎలిమెంట్ ని లిస్ట్ లో. ఈ బైసెక్ట్ తీసుకెళ్లి పెట్టదు. ఇప్పుడు మీరు మళ్ళీ ప్రింట్ చేసి చూడండి, ఈ 3 అన్న ఎలిమెంట్ ఆల్రెడీ ఇందులోకి వెళ్ళి ఉండదు, జస్ట్ అది నీకు చెప్తుంది. సో ఏ అన్నది అట్లా రిమైన్ అయిపోయింది, చేంజ్ అవ్వలేదు. ఎందుకు బైసెక్ట్ అనేది జస్ట్ చెకింగ్ పర్పస్ ఇన్సర్ట్ ఎక్కడ జరగబోతుంది అని. ఓకే సో నెక్స్ట్ వచ్చి మాట్లాడాలి అంటే ఇన్సార్ట్ రైట్ అన్నమాట. అదేంటి అంటే సపోజ్ ఇన్సార్ట్ రైట్ అన్న ఒకటే. ఇప్పుడు మీకు ఏ అన్న ఫంక్షన్ ఇట్లుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ 2 కామా ఆల్రెడీ 2 ఉంది. ఓకే సో ఈ 2 కి రైట్ సైడ్ మళ్ళీ 2 ఇన్సర్ట్ చేయాలా, లెఫ్ట్ సైడ్ 2 మళ్ళీ ఇన్సర్ట్ చేయాలా? అర్థమైందా? అంటే ఇప్పుడు 2 ఉంది ఆల్రెడీ, ఇప్పుడు కొత్తగా ఇంకో 2 వస్తుంది, దాన్ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? ఇన్సార్ట్ రైట్ వాడినా ఈ 2 కి రైట్ సైడ్ ఇన్సర్ట్ అవుతుంది, ఇన్సార్ట్ లెఫ్ట్ వాడితే లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ అవుతుంది. దానికి మీకు డిఫరెన్స్ అర్థం కావాలి అంటే ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో ఇది ఎక్కడ ఎక్కుతుంది అన్నది చూడండి, రాస్తాను. సో మీకు ఎలా కనిపిస్తుంది అంటే 2,2 అని కనిపిస్తుంది. అలా కనిపిస్తే నీకు ఎలా తెలుస్తుంది అది రైట్ సైడ్ వెళ్ళిందా లెఫ్ట్ సైడ్ వెళ్ళిందా అని చెప్పలేవు కదా. సో దాని బదులు మీరు బైసెక్ట్ వాడండి. సో ఏ కమ 2. ఓకే సో 2 అన్నది నేను డైరెక్ట్ బైసెక్ట్ వాడితే ఎక్కడ వెళ్తుంది ఆలోచించండి. అంటే ఎక్కడ వెళ్ళాలి? 0 1 2 థర్డ్ ఇండెక్స్ దగ్గర ఎక్కాలి. వచ్చిందా థర్డ్ ఇండెక్స్ దగ్గర? అందుకు చెప్పాను బైసెక్ట్ అంటే బైసెక్ట్ రైట్. బైసెక్ట్ right will do the same thing. Insert right will do the same thing. Insert left will do the same different thing. Bisect left will show the same different thing which insert left will be doing. కన్ఫ్యూజ్ అవ్వకండి. బైసెక్ట్ లెఫ్ట్ గురించి చెప్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను ఇందాక బైసెక్ట్ ఒకటే చూపించాను కదా, బైసెక్ట్ ఒకటే చూపిస్తే అదేం చెప్పింది, థర్డ్ ప్లేస్ లో ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుంది అంటే 0 1 2 3 అంటే ఇక్కడ వస్తుంది అని చెప్తుంది. అది ఎలిమెంట్ 2 1 ఎలిమెంట్. అదే నేను ఇప్పుడు బైసెక్ట్ రైట్ వాడితే ఏం చూపిస్తుందో చూడండి. ఏం చూపిస్తుంది? సేమ్. అంటే బైసెక్ట్ రైట్ అన్నా సేమ్ చేస్తాయి అని. లెఫ్ట్ వాడితే ఏం చూపిస్తుంది చూడండి. ఏం చూపించాలి? లెఫ్ట్ అంటే ఈ 2 కి లెఫ్ట్ ఏంటి ఇక్కడ కదా, ఈ ఏరియా. అంటే 1 2 ఇక్కడ రావాలి, 2 అంటే 0 1 ఫస్ట్ ఇండెక్స్ లో రావాలి. అప్పుడు ఇది రన్ చేస్తే అవుట్పుట్ ఏం రావాలి? 1 రావాలి. వచ్చిందా? అది డిఫరెన్స్ అనమాట. అంటే లెఫ్ట్ కి రైట్ కి మీకు మామూలుగా మీరు ఇట్లా డైరెక్ట్ ఇన్సర్ట్ అని వాడి ఇన్సర్ట్ చేసేసారు అనుకోండి, అది మీకు డిఫరెన్స్ తెలియదు. ఎందుకంటే 2 అంటే కొత్తగా వచ్చిన 2 ఎక్కడ ఇన్సర్ట్ అయింది? లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ అయిందా? ఏది పాత 2 ఏది కొత్త 2 తెలియదు కాబట్టి అది లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ అయిందా రైట్ సైడ్ ఇన్సర్ట్ అయిందా మీకు కరెక్ట్ గా అర్థం కాదు. అదే బైసెక్ట్ ఫంక్షన్ యూస్ చేసి చూసుకున్నారు అనుకోండి, మీకు ఒక అర్థం అవుతుంది బైసెక్ట్ అంటే లెఫ్ట్ ఎట్లా ఉపయోగపడుతుంది, రైట్ ఎట్లా ఉపయోగపడుతుంది. నార్మల్ దేనికి ఈక్వల్? రైట్ కి ఈక్వల్. ఓకే సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ హ్యాడ్ got a good enough knowledge on these particular data structures and their more respective modules and the functions or the classes and their particular methods available. So మీరు ఒకసారి రీచెక్ చేయండి మొత్తం ఇవన్నీ నేను ఏదైతే మాట్లాడలేదో రొటేట్ గురించి కానీ
ఓకే. అవి ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ ఒకసారి చూడండి. సో ఇది ఒకసారి స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. ఏ ఫంక్షన్స్ ఏం చూసుకోవాలన్నది. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్. సీ యూ టుమారో. బై.